అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నియోజకవర్గంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు హోంమంత్రి అనిత. ఆమె మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయంగా యోగ దినోత్సవం విశాఖను నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసుల అదృష్టమని అన్నారు అనిత. ఇప్పుడు ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తుందని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, ప్రపంచానికి యోగా భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నారు. అనుసరించాలి. సర్వే భవన్ ఒక్కరోజైనా ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక యోగా జరిగేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే, ఫర్దర్ గా ప్లాన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది, జనరల్ గా అలవాటు అయిపోతుంది. ఇంకొకటి నేను ఈ వేదికగా కూడా కలెక్టర్ గారికి చెప్పేది ఒకటే, మనకు అనకాపల్లి జిల్లా మొత్తం మీద టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే మీకు అక్కడ కొండకర్లావ తర్వాత ఇదే ప్లేస్, మీకు రేవు పోలవరం ప్లేస్ ఒకటే బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు కూడా జరిగినాయి. నాది కూడా చిన్న స్వార్థం ఉంది, ఎందుకంటే నా నియోజకవర్గం లాస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ అడ్డు రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా కేవలం టూరిజం డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే 17 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా శాంక్షన్ చేసి అప్పుడు ఆ రోడ్డు వేయించుకున్నాం. అంతవరకు కూడా రోడ్డు కూడా లేదు. ఆ తర్వాత రోడ్డు వేయించుకున్నాం. తర్వాత ఇంచుమించుగా 5-10 లక్షలు పెట్టి ఇక్కడ డెవలప్ చేయడానికి చూసరికి గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత కనీసం ఇక్కడికి వచ్చి ఒక మొక్క తీసినోడు అవడలేడు, మొక్క వేసినోడు కూడా అవడలేడు. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారు, మేము అందరం కూడా దృష్టి పెట్టి దీన్ని టూరిజం డెవలప్ చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే ఈ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిస్ట్ ప్లేసుల్లోని కూడా ఈ యోగాని పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి రాగి మాల్ట్, అంబలి, రాగి మాల్ట్ కి సంబంధించి అన్ని కూడా అంటే మన ఆరోగ్యానికి ఏం బాగుంటాయనే సంగతి కూడా ప్రమోట్ చేసి ఉంచారు. ప్రతి ఒక్కరు వెళ్ళి తీసుకొని ఇంట్లోని కూడా మనం ఇంతకు ముందు మనం చేసుకుంటే ఏదో అనుకునేవారు కదా, బయటికి చెప్పుకునే దాన్ని కూడా సిగ్గుపడేవారు అంబలి తాగుతున్నామంటే. ఈ రోజు